నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు వచ్చును. నీతో నిబంధన స్థిరపరచును, నీతో నిబంధన స్థిరపరచును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగయుగములకు నీకు దేవుడను, కానాను దేశము నీకొసగెదను. యుగయుగములు నీకు దేవుడను, కానాను దేశము నీకొసగెదను. నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను, నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను. నీలో మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. గొప్ప జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదింతును. నీ నామమును గొప్పచేసెదను, నీ నామమును గొప్పచేసెదను. ఆశీర్వాదముగా చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. దూషించు వారిని శపించెదను, దూషించు వారిని శపించెదను. నీ ద్వారా దీవింపబడతారు, నీ ద్వారా దీవింపబడతారు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. तेरे कंधे तीपी झुमके तेरे नारायण, तेरे कंधे तीपी झुमके तेरे नारायण. बंगारम मेरी
బంగారం బంగారం నేనేమి బంగారం బంగారం నేనేమి బంగారం తేనె గోడు ఈ బైబిల్ రుచి మధురము బైబిల్ తేనె గోడు ఈ బైబిల్ రుచి మధురము. పరిశుభ్రమైన దైవం నుంచి మాట్లాడుతున్నాం. పరిశుభ్రమైన దైవం మాట్లాడుతాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. యెషయా గ్రంథము 54:13 615 పేజ్ నెంబరు 615. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతూ మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతూ. ఇక్కడ అది పిల్లల విషయమై దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు పిల్లలను ఇస్తున్నాడంటే ఒక ఉద్దేశంతో దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. అందుకే మరి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మరి అక్కడ రాయబడినటువంటి మాట, మరి మోసే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయనను మరి ఆ యొక్క రాజు ఆజ్ఞ నుంచి తప్పిస్తూ మరి చివరికి మనం చూస్తే కనుక ఫరో కుమార్తె యొక్క దగ్గరికి మోసేని దేవుడు చేరుస్తూ వచ్చాడు. అక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది ఏంటంటే, ఫరో కుమార్తె ఆ మోసేని తీసుకున్న తర్వాత ఒక దాదిని మాట్లాడమని చెప్తా ఉంది. తర్వాత అప్పుడు అక్కడ రాయబడిన మాట, నా కొరకై పాలిచ్చి పెంచమని చెప్పుకోవచ్చు. కాబట్టి 2:9 నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండము ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. కాబట్టి ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఈమె అంటుంది, ఫరో కుమార్తె ఏమంటుందంటే, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి నా కొరకు అనే మాట మనం చూడాలి. కాబట్టి దేవుడు కూడా మరి ఎందుకు మనకి ఈ లోకంలో కుమారుణ్ణి లేదా కుమార్తెను ఇస్తాడంటే దేవుని కొరకు పెంచేదాని కొరకు. ఇక్కడ పాలిచ్చి పెంచమన్నాడు. పాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంటారు. కాబట్టి వాక్యం చేత పిల్లలు పెంచాలి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పవచ్చు. కాబట్టి పిల్లలు పెంచే విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను, అందుకే రాయబడిన మాట,
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అనే మాట రాయబడింది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలు, మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు మనము పెంచుతూ రావాలి. దేవుని మహిమ కొరకు, దేవుని మహిమార్థమై బిడ్డలు మనము పెంచుతూ రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు జీవితం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని ద్వారా బహుమానాలు పొందడానికి కొరకు, దేవుని ద్వారా మనము ఆశీర్వాదం పొందడానికి కొరకు మన పిల్లలను మనము పెంచే వారంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క శిక్షలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 వచ్చిన రాయబడుతుంది. ఎట్లా పెంచాలంట వారిని? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 4వ వచనం మనం చూస్తే ఇంకా 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. కాబట్టి పిల్లలు మనం ఎట్లా పెంచాలంటే వారికి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. కాబట్టి దైవికంగా దేవుడు మనకు పిల్లల్ని తీసుకువచ్చినప్పుడు ప్రభు మహిమ కొరకు, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచే వారంగా ఉండాలి. అప్పుడు వారు గొప్ప ప్రయోజకులు అవుతూ వచ్చినప్పుడు, వారు సంఘములో గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, వారి ద్వారా సంఘము ఆశీర్వదించబడుతూ వచ్చినప్పుడు, వారి ద్వారా సంఘము దీవించబడుతూ వచ్చినప్పుడు దేవుడు మనకు కూడా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అందుకొరకే మన పిల్లలను మనము దేవుని కొరకు పెంచాలి. ప్రభు శిక్షలోను బోధనను పెంచాలి. వారిని ఆత్మీయంగా పెంచాలి. ప్రార్థన వాక్యముల చేత వారిని పెంచాలి. ప్రతి విషయంలో కూడా వారికి ప్రార్థనా పూర్వకంగా మనము వారికి సలహాలు ఇస్తూ రావాలి. అప్పుడు వారు గొప్ప స్థితిలోకి వస్తారు. తద్వారా వారి ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. చివరిగా ఒక మాట చదివి మనం ముగిస్తాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 127వ కీర్తన 128వ కీర్తన చదువు. కీర్తన గ్రంథము 128వ కీర్తన 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 128:3, నీ లోగిక నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ముందు, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందు. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. కాబట్టి ఒలీవ మొక్క కూడా బైబిల్లో చాలా హిస్టరీ ఉంది కదా. ఒలీవ మొక్క అసలు ఒలీవ మొక్క కంట మరణం అనేది లేదంట. చాలా సంవత్సరాలు బ్రతుకుతుందంట. మనం ఉదాహరణ చూస్తే నోవాహు ఆ దినాల్లో మరి మనం చూసినట్లయితే జలప్రయాణం వచ్చినప్పుడు నీరంతా ఇంకిపోయినప్పుడు నోవాహు పక్షిని పంపిస్తూ వచ్చాడు, ఒక పావురాన్ని పంపిస్తూ వచ్చాడు. ఏం పట్టుకొచ్చిన పావురము? అదిగా ఆకును పెంచుకొని వచ్చినాడు. చూసారా, భూప్రపంచం అంతా కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయింది. భూప్రపంచం అంతా నాశనం అయిపోతూ వచ్చింది. కానీ ఒలీవ చెట్టు మాత్రము ఏమాత్రం కూడా అది ఇంత కూడా నష్టపోయినట్లుగా మనం చూడాలి. అంటే జలప్రయాణంలో సర్వ ప్రాణులు మరణించారు. అంత మాత్రమే కాదు, సమస్తము కూడా పక్షులు పశువులు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. చెట్లన్నీ కూడా నాశనమైనాయి. కానీ ఒక్క ఒలీవ చెట్టు మాత్రము సజీవంగా వచ్చింది. అలాగూ మనం కూడా దేవుని కొరకు మన పిల్లల్ని పెంచినట్లయితే వారిని కూడా దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంటే ఒలీవ మొక్కల వలె సిద్ధపరుస్తాడు. అంటే దానికి ఆ ఒలీవ మొక్కకు జీవం ఉంది. అలాగే మన పిల్లలు కూడా దేవుడు తన కొరకై గొప్ప సాక్షులుగా సంఘములో సమాజంలో దేవుడు మన పిల్లలను కూడా వాడుకుంటూ వస్తారు. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. చాలా మంది పిల్లల్ని అడుగుతూ ఉంటాం, కొన్నిసార్లు తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం, అయ్యా మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే చాలా మంది ఏం చెప్తారు? డాక్టర్లు చేయాలా, ఇంజనీర్లు చేయాలా అని చెప్తాము. అది దేవుని సేవకి ఇవ్వాలని చాలా మంది ఇష్టపడరు. ఎందుకు? దేవుని సేవలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా శ్రమలు పడాలా. పూర్వదినాలు అయితే తినడానికి తిండి కాదు, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. కాబట్టి సేవకి ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు, ఆలోచిస్తూ ఉంటారు. అందుకొరకే
మన పిల్లలను చిన్నతనం నుంచి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు అలవాటు రావాలి. దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఒలీవ మొక్కల వలె వాటిని స్థిరపరుస్తాడు దేవుడు. అట్లాగా మరి యెషయా కూడా చెప్తా ఉంటాడు. యెషయా ఏమంటున్నాడు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అనేకులకు ఏమంటున్నాడు, సూచనలుగాను ఆకారాలుగాను. కాబట్టి అలాగా మన బిడ్డలను కూడా ప్రభుత్వం చూసినట్లయితే మన బిడ్డల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఏ స్థలంలో ఉన్నా కూడా వారిని ఆశీర్వదిస్తాడు, వారి ద్వారా అనేకులు ఆశీర్వదిస్తాడు. అట్లాగా మన పిల్లలను దేవుని కొరకు పెంచడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అట్లాగే ఓమేగా కూడా రాబోయే దినాల్లో మరి చిన్నతనంలో రక్షణ పొంది మరి దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవించి ఈ లోకంలో ఒలీవ మొక్కల వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. దేవుడి మాట్లాడదాము. అల్ఫా కూడా అలాగా దేవుని మహిమ కొరకు మనం మరి అతని దేవుడు వాడుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా ప్రార్థన చేసేవారంగా ఉన్నారు. అలాగా దేవుడి వాక్యాన్ని జీవించుకుంటారు. బాగానే ఉంటారు. మా పనిలోకి తండ్రి పరిశుభ్రమైన దేవ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సహోదరుడు నవీనంగా బట్టి వారిని ప్రేమించిన తండ్రి మరి పాప ఆయన ప్రభావ అల్పాన్ని బట్టి మీకు ఒమేగాను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి మరి అల్పాన్ని బట్టి స్తోత్రాలు. మరి సంవత్సరం దయాకిరీటంలో అనుభవిస్తూ వచ్చారు, బట్టి స్తోత్రాలు. ఈ వాక్యంలో చెప్పబడుతూ వచ్చినట్టుగా దయగల తండ్రి నా కొరకై పాలించి పెంచుకుని నేను స్వీకరిస్తానని దేవ సర్వీస్కి వచ్చినట్టుగా దయగల తండ్రి మరి కీర్తనకారుడు చెప్పి వచ్చినట్టుగా ఆయన తండ్రి నా పిల్లలు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని మీరు సర్వీస్కి వచ్చినట్టుగా పిల్లల్లో మీరు జ్ఞాపకం చేసుకో. రాబోయే దినాల్లో చిన్నతనంలో రక్షణ దయచేయండి. ఈ బిడ్డ ద్వారా తండ్రి ఎంతోమంది ఆశీర్వదించబడి దేవా తండ్రి సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి. ఆయన ఏ ఉద్దేశంతో ఇవన్నీ లోకానికి తీసుకొచ్చారో ఈ ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం దయాకిరీటంగా తీసుకొచ్చారు ఉన్నారు. ఇటువంటి ఆయన బర్త్డేను రాబోయే దినాల్లో ఇంకా తండ్రి ఎన్నో బర్త్డేలు మనం జరుపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు జ్ఞాపకించుకుంటూ మరి కేక్ కట్ చేస్తున్నా మీరు సహాయం చేయమని దేవా తండ్రి వీళ్ళని మీరు జీవించి ఆశీర్వదించమని దయగల తండ్రి మీకు జ్ఞాపకించుకుంటూ ఆయన తండ్రి మరి మన సమయంలో దేవుని దయ్యంలో మనుషుల దయ్యంలో వర్ధిల్లుతూ వచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా దేవుని దయ్యంలో మనుషుల దయ్యంలో వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అందరం స్తోత్రాలు చెల్లించుకుంటూ మంచి ఆరోగ్యం దయచేయండి, చదువులో మంచి జ్ఞానం దయచేయండి, చిన్నతనంలో రక్షణ దయచేయండి. మీ మన్మార్గమైన మీరు జ్ఞాపకం చేసుకో ఒక రూటు వలె ఎస్తేరు వలె దేవా మీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మాయి పాడండి. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you, dear Alpha Jasper. Happy birthday to you. May God bless you. May God bless to you. May God bless to you, dear Alpha Jasper. May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Alpha Jasper. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, Alpha Jasper. Happy long life to you. అన్న మీరు వెళ్ళండి అన్న. గంట పాడుపాడు. వాళ్ళ పిల్లన బాగా బాగా ఇష్టం. సిస్టర్ వాళ్ళు చెప్పారు. ఫస్ట్ టైం వెళ్ళండి మీరు కూడా. అయ్యా మీరు ఇద్దరు పెట్టండి. విజయ్ మీరు పెడతారు. అన్న ఇక్కడ గాడ్ సర్వెంట్ పక్కన కోసూరులో. శాంసన్ అంకుల్ ద్వారా ఆగు ఆగు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాబాయ్ అని చిన్న ఒకసారి అన్న తినాలి. అమ్మో ఏం పాడుతుంది హ్యాపీ టు యూ అని. బాబాయ్ వెళ్ళొస్తారు. వెళ్ళండి బ్రదర్ మీరు ఎక్కడికమ్మ నువ్వు వచ్చేది? బండి తడిసిపోయిందంట. బండి తడిసిపోయిందా వర్షానికి? అరే క్రీమ్ వద్దురా మమ్మీ నువ్వులే అక్కడ రామ్మాయి పక్కన. హనుమంత్ గారు ఏడన్నా ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడ తెచ్చేసి ఆశీర్వాదం ఇచ్చేస్తా. బ్లెస్సింగ్ మమ్మీ అన్ని ఫోటోలు కట్టేస్తుందా? రైట్ అందరూ అయిపోయారు. పెట్టేసారు. అంత పెట్టారు కొంచెం చాలండి. దుక్కు వస్తుంది. నైట్ ఇచ్చాడు ఇప్పటిగా. ఏ బుడి మమ్మీకి తీసాను అక్క. నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడు. అమ్మో అంత దంపుడు ప్రాణం చేస్తారు. బ్లెస్సింగ్ ఇవ్వండి. అల్ఫా బ్లెస్సింగ్ రైట్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకం. నూతన సంవత్సర దయకేయటం అనుగ్రహింపబడిన అల్పా జాస్పరితులు, వయస్సులు, జ్ఞానమందులు, దేవుని దయందులు, మనుషుల దయను చదువులు కూడా అభివృద్ధి నుండి సదా దేవుని నీడను ఆయన చేతులు వర్ధిల్లింపజేసి సదా నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్ ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్
మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సింధు అందరికి వందగా ప్రైజ్ చెప్పు, ప్రైజ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా